మధ్యలో సుధాకర్ నా పేరు. షిడ్డీ సాయిబాబా సెకండ్ లేఅవుట్ 143, 144 ఫ్లాట్లు ఉన్నాయి. 2008 నుంచి నా ఆధీనంలో ఉన్నాయి. ఇది స్థానిక కార్పొరేటర్ ప్రెసిడెంట్ సుధాకర్ ప్రజెంట్ ఆక్రమించేసి 3 సంవత్సరాల నుంచి ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేస్తున్నాడు. ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు. అందుకోసం ఇప్పుడు నాకు ఆ లేఅవుట్ ప్లాట్లలో నాకు సరిగ్గా చేసింది న్యాయం చేసి ఇప్పించాల్సింది కోరుతున్నాను. 2 ప్లాట్లు అంటే 34, 33, 66 అంకణాలు 2. అది న్యాయం చేయాలి. ఆ ప్లాట్లు మా హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా లేఅవుట్ చేసి ఇప్పించేట్టుగా చేయించాలి సదరు ఆఫీసర్లను గుర్తించి. సర్వే నెంబర్లు వచ్చి 1/1, 1/2, 2/6 అధికారులకి ఇడికి పోలే. నేను 2 సంవత్సరాలు ఇక్కడికి చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి పెట్టేసినారు. దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు మీడియా ద్వారా న్యాయం చేయించాలని కోరుకుంటున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసాడు. అంతమంది కేసు పెట్టేస్తున్నాము. మా అబ్బాయి పోయాడు. నిన్న పోయి ఫెన్సింగ్ దిగిపోతుంటే దౌర్జన్యం చేసి మా అబ్బాయిని కొట్టారు. అబ్బాయి కూడా కేసు పెట్టాడు. రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసిపోతామంటే మా వాడు పోతే మొన్న దౌర్జన్యం చేశాడు. అందుకోసం ఇప్పుడు నాకు లేఅవుట్ ప్లాట్లలో నాకు సరిగ్గా చేసింది న్యాయం చేసి ఇప్పించాల్సింది కోరుతున్నాను. 2 ప్లాట్లు అంటే 34, 33, 66 అంకణాలు 2 ప్లాట్లు. ఇప్పుడు మీకు ఏం కావాలన్నా అది న్యాయం చేయాలి. ఆ ప్లాట్లు మా హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా లేఅవుట్ చేసి ఇప్పించేట్టుగా చేయించారు ఆఫీసర్లు అధికారులు. సర్వే నెంబర్లు వచ్చి 1/1, 1/2, 2/6 అధికారులకి ఇడికి పోలే. నేను 2 సంవత్సరాలు ఇక్కడికి చూస్తే కాంపౌండ్ వాళ్ళు వేసేసి ఆక్రమించి పెట్టేసినారు. దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు మీడియా ద్వారా న్యాయం చేయించాలని. మీరు పోయి కాంపౌండ్ వాళ్ళు తీయాలంటే ఏమంటున్నారు? దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసాడు. పోయాడు. నిన్న పోయి ఫెన్సింగ్ దిగిపోతుంటే దౌర్జన్యం చేసి మా అబ్బాయిని కొట్టారు. అబ్బాయి కూడా కేసు పెట్టాడు. రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు మీకు న్యాయం చేస్తామని చెప్పారు. షిడ్డీ సాయిబాబా లేఅవుట్లో 2 ప్లాట్లు ఉంటే అది కార్పొరేటర్ ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు వేసేసినాడు. అది ఫెన్సింగ్ చేసి